అందులో ఏది కూడా మీకు దొరకదు అని అర్థం. ఎన్ని 10 ఐటమ్స్ అడిగారు, ఈ 10 ఐటమ్స్ కూడా దొరకవు. నువ్వు 10 ఐటమ్స్ నువ్వు గుర్తుపెట్టుకొని అది నేను పొంది ఉన్నాను, నా ప్రభు నాకు ఇచ్చి ఉన్నాడని నువ్వు నమ్మితే అవన్నీ కూడా మీకు వాటినన్నిటిని మీరు పొందుదురు. చాలా అద్భుతంగా ఉంది. హల్లెలూయా. అండ్ ఆల్ థింగ్స్ వాట్సోవర్ యూ షల్ ఆస్క్ ఇన్ ప్రేయర్ బిలీవింగ్ యూ షల్ రిసీవ్. హల్లెలూయా. ఎంత బాగుందండి. దేవునికి మహిమ కలుగుగాక. ప్రభు సన్నిధిలో విశ్వాసముతో అడుగుటకు మన హృదయాన్ని సంసిద్ధం చేసుకోవాలి, మన ఆత్మను సంసిద్ధం చేసుకోవాలి. ధైర్యంతో ప్రభు యొక్క సింహాసనం వద్దకెళ్ళాలి. ఏది కావాలో ఖచ్చితంగా అడగాలి. ఖచ్చితంగా నేను పొంది ఉన్నానని నమ్మాలి. ప్రభు అసమర్థుడు కాదు, ప్రభు ఇవ్వలేనివాడు కాదు, వినలేనివాడు కాదు. ప్రభువుకు అన్ని సమస్తము సాధ్యమే. నువ్వు అడిగినవన్నీ కూడా నువ్వు పొందుతావన్న విశ్వాసము నీ హృదయంలో ఉండాలని ప్రభు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ ఎన్నో సంవత్సరాల నుంచి వాటికి జవాబు దొరుకుటలేదు. కారణం నువ్వు పొంది ఉన్నానని నమ్మలేదట. పొంది ఉన్నానని నమ్మలేదట, అందువల్ల దొరకలేదట. అందులో మిస్టేక్, తప్పు ఎవరిది? మనదే. అది కండిషనల్ ఆన్సర్ ఆఫ్ ద లార్డ్. ఆ ప్రార్థనకి కండిషనల్ ఆన్సర్స్ ఇస్తాడు. నువ్వు అడిగినవి పొంది ఉన్నానని నమ్ముట. నువ్వు పొంది ఉన్నానని నమ్మితే అవి నీకు దొరుకుతాయి. నువ్వు అలాగ చేయకపోతే అవి నీకు దొరకవు అని అర్థం. ఆలోచించేద్దాం. ఎంత బాగుంది. ఈ ఉదయకాల సమయంలో నీ విశ్వాసమునకు పరీక్ష, నీ విశ్వాసములు అల్లాడిపోతున్న నీ జీవితమునకు పరీక్ష, నీ ప్రార్థన యొక్క విజయం, నీ ప్రార్థన ప్రభు సన్నిధికి చేరింది అనే ఆ గొప్ప నమ్మకము, విశ్వాస్యత నీకు కావాలి. అది కుదరాలి. అప్పుడే నీకు అన్నీ పొంది ఉన్నావు అన్న నమ్మకం కలుగుతుంది. నీ ప్రభు ఎంత గొప్పవాడు, ఎంత శక్తి గలవాడు. ఈ ప్రార్థనకు ఆయన చెవియొగ్గే దేవుడు, ఆన్సర్ ఇచ్చే దేవుడు. ఆయన గొప్ప దేవుడు. అనేక మంది జీవితంలో గొప్ప కార్యములు చేసినవాడు. ఇది ఆయనకు అసాధ్యము కాదు అని నువ్వు నమ్మాలి. కాబట్టి నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రభు మనకు సహాయం చేసి విశ్వసించినట్టు ఆ ప్రభు మనకు కృప చూపించును గాక. ఆమేన్.